ఓం సాయిరామ్. ఈ రాత్రి బాబాగారు మనందరి కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, మార్చి 17వ తేదీలోపు ఈ సందేశం నీ కంటపడింది అంటే ఇది కేవలం నీకోసం మాత్రమే అని నువ్వు గుర్తుపెట్టుకో. అస్సలు నిర్లక్ష్యం తగదమ్మా. చూసిన వెంటనే ఇది వినేసేయ్. వదులుకున్నావా నువ్వే నష్టపోవాల్సి వస్తుంది అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మన కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారో, ఎలాంటి వార్తను పంపించబోతున్నారో స్వయంగా మన సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, ఈ వార్త, ఈ సందేశం కేవలం నీకోసం మాత్రమే. ఒక్కసారి వినిచూడు. నీ సాయి చెప్పేది ఏంటో ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది. నీ బాబా చెబుతున్నారు అంటే ఇందులో ఏదో ఒక విషయం అనేది ఉంటుందని తెలుసు కదా. కారణం లేకుండా ఈరోజు ఈ సందేశం నీ కంటపడదు. నమ్మకంతో వెంటనే విను. నీ సాయిలేల్లో నువ్వు తెలుసుకున్నావు అంటే ఖచ్చితంగా నీ జీవితంలో మంచి అద్భుతం అనేది జరగబోతుంది. నమ్మి విను బిడ్డా. నీ బాబా ఏం చేసినా, ఎలా చేసినా సరే అంతా నీ మంచికే కదా. నువ్వు మంచిగా సంతోషంగా ఉండడానికే కదా. కాబట్టి ఇక ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు. నమ్మకంతో వెంటనే ఈ రాత్రి ఇది విన్నావు అంటే హాయిగా ప్రశాంతంగా నిద్రిస్తావమ్మా. నీ సాయి మాటలు, సాయి లీలలు నీకు అర్థమయ్యాయి అంటే నీ మనసులో ఎలాంటి దిగులు, బాధ, భయము ఏదీ ఉండదు. నీ సమస్యలకి పరిష్కారం కూడా నేను చెప్పినట్లుగానే జరుగుతుంది. నమ్మకంతో విను బిడ్డా. నీ బాబా నీకు పంపించే ఈ సందేశాలన్నీ కూడా నీ భవిష్యత్తులో జరగబోయే ఒక చిన్న చిన్న మార్పులకి నీకు ఉపయోగపడతాయమ్మా. కాబట్టి నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను. ఈ నెల మార్చి 17వ తేదీ వరకు ఎవరైతే నా ఈ సందేశాన్ని చూస్తారో ఇది నీకోసమే తల్లి. ప్రత్యేకంగా నీకోసం మాత్రమే చిత్రీకరించాను. ఈ వీడియోలో నీకు చెప్పేది చెప్పినట్లుగా 100% జరిగే తీరుతుంది అని చెప్పి బాబాగారితో చెప్తున్నారండి. ఇక మార్చి 17వ తేదీ లోపల ఏం జరుగుతుంది అనేది మనకు బాబాగారు ఇంకేం చెప్పబోతున్నారు అన్నది ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, ఒక్క విషయం గురించి నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కదా. అది ఈ వారంలోపు జరిగితే బాగుంటుంది అని చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నావు. ఆ విషయం అనేది ఖచ్చితంగా జరగబోతుందమ్మా. అది ఏదైనా సరే జరిపిస్తాను. ఒక అదృష్టం అనేది నీకు ఈ నెల మార్చి 17వ తేదీలోపు చాలా వరకు కూడా ఎక్కువగా జరుగుతుంది. నువ్వు ఒక విషయం జరగాలి అని ఎదురు చూస్తున్నావు కదా. అది ఏంటి అంటే, ఎలాంటి ఒక విషయం అంటే ఒక భూమి అమ్మాలని అనుకుంటున్నావు. అలానే ఎన్నో రోజుల నుంచి అమ్మాలని ఎదురు చూస్తున్నావు. అది చేయి దాకా వచ్చినట్లు వచ్చి వెళ్ళిపోతుంది. ఏంటి బాబా, నాకే ఇలా జరుగుతుంది, మిమ్మల్నే నమ్ముకున్నాను కదా. అర్జెంటుగా ఒకరికి ఇవ్వాల్సిన డబ్బులు, ఈ భూమిని అమ్మి ఇద్దామని అనుకుంటున్నానే. సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నానే, దాన్ని కట్టాలని అనుకుంటున్నాను. ఈ డబ్బులు, ఈ ప్లేస్ అంతా అమ్మేసి ఆ డబ్బులతో ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగించుకోవాలనుకున్నాను. అలాంటి విషయాలు కూడా ఏవీ కావడం లేదు అని దిగులు పడుతూ ఉన్నావు కదా. ఈ వారంలో నీకు ఏదైనా సరే మీ పిల్లలకి మంచిగా సంబంధం వస్తుంది. మీ పిల్లాడికి సంబంధాలు ఖచ్చితంగా మంచిగా వచ్చి ఒక మంచి భవిష్యత్తు అనేది మీ కుటుంబానికి వస్తుంది తల్లి. మీ పిల్లలు ఒక మంచిగా ఒక రేంజ్లో ఉండబోతున్నారు. నమ్ము తల్లి. నీ సాయి చెప్పేది ప్రతిదీ కూడా నీ గురించే కదా. మార్చి 17వ తేదీలోపు ఖచ్చితంగా నీకు అనుకున్న పనులు జరుగుతాయి. అందుకు కావాల్సింది ఏంటి అంటే నమ్మకం. ఎవరైతే నా మీద నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో ఉంటారో, ఇన్ని రోజులు నువ్వు ఎంతో కష్టపడి నీకు ఒక నమ్మకం, ఓపిక ఎంతైతే నువ్వు కాపాడుకుంటూ వస్తున్నావో అలాంటి నమ్మకం అనేది ఈ కొద్ది రోజుల పాటు గనుక నువ్వు ఓపికతో ఉన్నావు అంటే 17వ తేదీలోపు జరగబోయే అద్భుతాన్ని నువ్వు చూడగలవు. నిజంగా ఆశ్చర్యపోతావు బిడ్డా. నీ సాయి చెప్పేది అక్షరాల నిజమమ్మా. నీ బాబా ఎప్పుడూ కూడా నీకు అబద్ధాలు చెప్పరు. ఓపికతో ఉండు, ఓపికతో ఉండు అని నేను ఎందుకు చెబుతున్నానో తెలుసా? నువ్వు అనుకున్నవి అనుకున్నట్లు సమయానికి జరగడానికి. అలా జరగకపోతే ఇక జరగదు అని కాదు బిడ్డా. కాస్త సమయం అనేది పడుతుంది కదా. అప్పటి వరకు కొద్దిగా ఎదురు చూడు. లేకపోతే అసలు సంబంధం లేకుండానో బాబా నాకు కావాలని నా కోరికలు తీర్చడం లేదు అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దమ్మా. నీ తండ్రి స్థానంలో నేను ఉన్నప్పుడు నేను అలా చేస్తానా చెప్పు? నీకు ఏమైనా అలా అనిపిస్తుందా?
నేను ఎప్పుడూ అలా చేయనమ్మా. కాస్త ఆలస్యమైనా సరే నీకు మంచి జరిగే కోరికని తీరుస్తానే తప్ప కావాలని నీకు ఎప్పుడూ కూడా చెడుని తలపెట్టను తల్లి. సంతోషంగా ఉండు. అతి త్వరలోనే ఈ 17వ తేదీలోపే నీకోసం నిన్ను వెతుక్కుంటూ ఒక అదృష్టం రాబోతుంది. అది చూశాక అది విన్నాక నువ్వు ఆనందంతో ఎగిరి గంతేయబోతున్నావు. నీ సాయి చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు. నమ్మకంతో ఉండు బిడ్డ, అంతా శుభమే జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.